సీనియర్ టెస్ట్ ప్లేయర్ చటేశ్వర్ పుజారా అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికారు. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లుగా ఆయన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. నయావాల్ గా పేరుగాంచిన పుజారా భారత్ తరఫున ఎన్నో విలువైన ఇన్నింగ్స్లు ఆడారు. 2010లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన పుజారా 103 టెస్టులు ఆడారు. 3 డబుల్ సెంచరీలు, 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీల సాయంతో 7,195 పరుగులు చేశాడు. 2018-19లో ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో పుజారా అద్భుతమైన ప్రదర్శన కనబరిచి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును గెలుచుకున్నాడు. ఆ సిరీస్లో మొత్తం 521 పరుగులు చేసి భారతదేశం తొలిసారిగా ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ను గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించాడు పుజారా. క్రీజ్లో ఎక్కువసేపు నిలబడి ప్రత్యర్థి బౌలర్స్కు చుక్కలు చూపించే పుజారాను చూసి రాహుల్ ద్రావిడ్ తర్వాత పుజారాను నయా వాల్ అని పిలిచేవారు క్రికెట్ ఫ్యాన్స్. అయితే టెస్ట్లలో రాణించిన పుజారా వన్డేలలో రాణించలేకపోయాడు. తన క్రికెట్ కెరీర్లో కేవలం 5 వన్డేలు మాత్రమే ఆడి 51 పరుగులు మాత్రమే సాధించాడు. చివరిసారిగా భారత్ తరఫున 2023లో ఆస్ట్రేలియాపై టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగానే జట్టు నుంచి చోటు కోల్పోయిన తర్వాత పుజారా గత కొన్నాళ్లుగా ఫామ్లో లేక ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో అతడు తిరిగి జట్టులోకి రావడం కష్టంగా మారింది. దేశవాళీ క్రికెట్లో మంచి ప్రదర్శనలు చేసినప్పటికీ సెలెక్టర్స్ నుంచి పిలుపు రాలేదు. దీంతో ఇకపై తనకు జట్టులో చోటు దక్కడం కష్టమని భావించిన అతడు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ సందర్భంగా తన సోషల్ మీడియా ఖాతాలో భావోద్వేగ పోస్ట్ పెట్టాడు పుజారా. భారత జెర్సీ ధరించడం, జాతీయ గీతాన్ని ఆలపించడం, జట్టు కోసం నా వంతు అత్యుత్తమ ప్రదర్శననిచ్చేందుకు ప్రయత్నించడం ఇవన్నీ కేవలం మాటల్లో చెప్పలేని అనుభవాలు. అయితే ఎప్పుడైనా సరే ఇలాంటి మంచి విషయాలకు ముగింపు పలకాల్సిందే. అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి రిటైర్ కావాలని నిర్ణయించుకున్నా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. రాజ్కోట్ పట్టణం నుంచి కుటుంబంతో కలిసి వచ్చిన ఓ కుర్రాడు భారత క్రికెట్లోకి అడుగు పెట్టాలనే కలను నెరవేర్చుకున్నాడు. ఎన్నో అవకాశాలు వచ్చాయి, ఎంతో అనుభవాన్ని సాధించాను. నా రాష్ట్రం, దేశం కోసం ప్రాతినిధ్యం వహించడం గౌరవంగా భావిస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇక నుంచి మరింత సమయం నా కుటుంబానికి వెచ్చించేందుకు ప్రయత్నిస్తానంటూ పుజారా వెల్లడించారు. ఇక పుజారా తీసుకున్న నిర్ణయాన్ని పలువురు క్రికెటర్స్ స్వాగతిస్తున్నారు.